నీ మీద ప్రాణాలు నిలిపింది రాధ, రావోయి గోపాలకృష్ణ. రావుజీ, ఈ రాధ నీకు పెద్ద సమస్యగా తయారైంది. వెళ్ళడమా మానడమా అని. అరే, చిత్రాంగి పిలిస్తే సారంగధరుడు పడ్డ చిక్కులో పడ్డాని. అతిగా చదువుకుంటే అన్ని అనుమానాలే, అన్ని భయాలే. పద పద. కృష్ణారావు. ఎవరు? నేను. ఓ, మీరా స్వామి, నమస్తే. నేనే. ఎక్కడికి ప్రయాణం? అబ్బే, ఎక్కడికి లేదు. ఓ, కృష్ణారావు, చూసావా చల్లగా జారుతున్నావు? అబ్బే, జారడం ఏమిటి? రాధ కాఫీకి పిలిస్తే అలా వెళ్తున్నాను అంతే. అంతేకాదు, ఒకరు చేసే పనులు ఒకరితో చెప్పుకుందామని నువ్వు రుక్మిణికి చేసిన ప్రమాణం తప్పుతున్నావు. నేనేం తప్పడం లేదు. రుక్మిణి ఇంట్లో లేదుగా, ఉంటే చెప్పే వెళ్ళేవాణ్ణి. కనిపెట్టేశానుగా. దైవయోగం అంటే ఇదే. మనకంటే ముందు మన పేర్లు కలిసిపోయాయి. చూశారా, మీ పేరు రాధ, నా పేరు చెప్పనే అక్కర్లేదు. ఏదోలేండి, నేను పిలిచాను, మీరు వచ్చారు, చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్స్. సామాన్యంగా నేను ఎక్కడికి కదిలే రకం కాదు. అసలు ఇక్కడికి రావడంలో కూడా నా గొప్పేమీ లేదు. మీ పిలుపు, మీ స్నేహభావం. అవునులేండి, మీరు నిగ్రహం గలవారు గనక అలా అనుకున్నారు. ఇంకొకరైతేనా పలకరిస్తే ఒక వికారం, దగ్గరకు వస్తే ఇంకో వికారం, ఇంటికి పిలిస్తే అదో రకం వికారం. అసహ్యం వేస్తుంది. ఆడవాళ్ళు అనగానే మగవాళ్ళకి అన్ని వికారాలే. ఎందుకో మరి. ఎందుకే ఉంది, అది సహజం. ఆడవాళ్ళల్లో ఆకర్షించే గుణం, మగవాళ్ళల్లో చలించే గుణం. మరి వికారాలైనా తప్పనిసరి. వాదన కంటున్నారే గాని తప్పనిసరి అయితే మీలో ఆ వికారాలు ఏం లేవే? లేవని కాదు. నా వంటి నిగ్రహం కలవాళ్ళల్లో ఆ వికారాలన్నీ మధుర భావాలుగా మారిపోతాయి. అప్పుడు ఇంకేం భయం ఉండదు. చూడండి, మీ తీయని మాటలు వింటూ మీరిచ్చిన కాఫీ సేవిస్తూ ఉంటే ఆ స్వర్గంలో ఉన్నట్టుంది. ఇక ఇక్కడి నుంచి కదలాలని బుద్ధి పుట్టడం లేదు. థ్యాంక్స్ రావుజీ, మీ సంతోషాన్ని చాలా బాగా వ్యక్తం చేశారు. ఇక వెళ్ళండి. మీ కాఫీ అమృతంలా ఉంది. దయచేసి ఇంకో కప్పు ఇప్పించాలి ప్లీజ్. సరే. మీరు రాధాదేవి గారి కోసం వచ్చారా? మీరు ఆవిడ కోసం వచ్చారా? కూర్చోండి, నాకే అభ్యంతరం లేదు. విన్నవే బాలా నా ప్రేమ గోల నిన్ను కను వేళ. ఏమండి, నా పాట రుచిగా ఉందా అండి? చాలా రుచిగా ఉందండి. ఏమిటి సరిత వారి భర్త పట్టిస్తున్నా? రాధాజీ, వీరెవరో చెప్పరు. మా ఆఫీసు సెక్రటరీ గారు. బాగున్నారు బాగున్నారు. అత్త హీరో నాగేశ్వరరావు వాళ్ళే ఉన్నారు. భలే 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 భలే. మా ఇంటి వాళ్ళ అమ్మాయి అండి. కొంచెం. ఓహో, సరే. నేను మీతో కొన్ని ఆఫీస్ విషయాలు మాట్లాడాలి. ఆ అమ్మాయిని అవతలకు పంపిస్తే. నువ్వు పోను, నేను ఇక్కడ పడుకుంటాను. మీరు ఆఫీస్ విషయాలు మాట్లాడుకోండి, నేను చూస్తూ ఉంటాను. సరే, రేపు మీరు ఆఫీస్కి వస్తారుగా, అక్కడ మాట్లాడుకుందాం. అలాగే. ఇప్పుడు మాట్లాడుకోరా? అయితే డాన్స్ చేస్తాను, చూసుకోండి. ఉండు, పెద్దలతో అలాగేనా? మీరు వెళ్ళండి. నమస్తే, వస్తా. భలే నటించావు గాని చూసావా శ్రీవారి నిగ్రహం? వికారాలే మధుర భావాలుగా మారతాయట. ఇంకా ఏమవుతాయో చూడాలి చూడాలి. ఆ కాలం ఈ కాలం కాదు, ఈ కాలం ఆ కాలం కాదు. ఊరికే కూర్చోరాదు, పైగా దండకం కూడా ఎందుకు? ఏమిటి, సావిత్రమ్మ గారి దగ్గర నేను ఉపదేశం పొందితే దండకం అంటారా? అంతగా ఓర్చుకోలేకపోతే కళ్ళు మూసుకుని పడుకోండి. ఆ కాలం ఈ కాలం కాదు, ఈ కాలం ఆ కాలం కాదు. కాదు గాని నీ భోజనం కూడా గాని రాదు. కృష్ణారావు వచ్చేటప్పుడు ఆలస్యం అవుతుందేమో. కాదు మరి, కాస్త లోకుగా ఉన్నాడని మీ పని కూడా కృష్ణారావుకి అప్పగిస్తున్నారు లాగుంది. పాపం ఆఫీసు నుంచి తొందరగా రాలేకపోతున్నాడు. చాలే ఊరుకో.
ఈవేళ ఆఫీస్ నుంచి కృష్ణారావు ఒక గంట ముందుగానే వెళ్ళిపోయాడు తెలుసా? అడుగో మాటలోనే వచ్చాడు అబ్బాయి. 100 ఏళ్ళ ఆయుష్. ఏనాయనా ఇంత ఆలస్యంగా వచ్చా? ఏం లేదు అత్తయ్య, స్నేహితులింటికి టీ పార్టీకి వెళ్ళి కాఫీ తాగొచ్చాను. ఏమిటి, కాఫీ తాగావా? కాఫీ ఇచ్చారు, నేను హార్లిక్సే తాగాను. నాకు భోజనం అక్కర్లేదు అత్తయ్య. రే పిచ్చాయ్, నాకు తెలియని స్నేహితులు నీకు ఎవరో? మన రాధాదేవి గారు బాబాయ్. ఏమిటి, ఆమె నిన్ను టీ పార్టీకి పిలవడం, నువ్వు వెళ్ళి కాఫీ తాగి రావడం? కాఫీ కాదు, హార్లిక్సే. అదే ఒరే, నువ్వు చాలా త్వరగా మారిపోతున్నావు అబ్బాయి. నాదే ఉంది బాబాయ్, కాలం శరవేగంతో మారిపోతోంది. కాలంతో పాటు మనం కూడా మారకపోతే ఈ ప్రపంచంలో నయా పైసా కూడా మారం. వస్తానత్తయ్య. చూశావాను, ఆ జగజ్జంత్రితో చేరి వీడు ఎలా తయారయ్యాడు? ఆడది ఇంట్లో లేకపోతే ఏ మగవాడైనా ఇంతే ఉంటుంది. ఇక పోదామండి. ఏమండి, ఒక్క మాట, ఇవాళ ఏ హోటల్లో అయినా భోంచేసి మన రజతోత్సవానికి కావలసిన ఏర్పాట్లు ఆలోచిస్తూ తర్వాత ఏ కనుబొమ్మలు ఎగరేశారు? మధురభావాలు ఏమైనా? కిషన్, ఓ ఉండండి, మర్చిపోయాను, చాలా అర్జెంటు పని. వస్తాను. కిషన్, అరే ఎటు వెళ్ళాడు? మాట్లాడరేమండి? నన్నేనండి? అవును, వాడు ఎటు వెళ్ళాడో ముందు చెప్పమంటున్నాను. మీరనేది నాకు అర్థం కావటం లేదు. ఆడవాళ్ళనగానే అదమాయించవచ్చు అనుకున్నారా? ఎవరండి మీరు? అడుగు. తప్పించిపోయాడు. ఇంటికి రాని చెప్తాను. అయితే నిన్ను చూసి పారిపోయింది కృష్ణారావేనంటావు? ఏమిటి బాబాయ్ నీ ప్రశ్నలు? ఒళ్ళు మండిపోతుంది. కిషన్ అంత బ్లైకాడ్ అవుతాడు అనుకోలేదు. ఆ ఆకాశరామన్ రాసిందంతా నిజమే. ఎవడో గానీ ఆ మహానుభావుడు. నేనే ప్రతాప్, నిజం చెప్తున్నాను. రుక్మిణికి కలిసి వాడిని ఏమి అనలేక నీకు ఉత్తరం రాశాను. భలే పని చేశావు బాబాయ్. అయితే వాడిని రాని చూస్తాను. ఏ అన్నయ్య అలా కేకలేస్తున్నా? ఇదిగో చెల్లాయి, ఇప్పుడే చెప్తున్నాను. నీ భర్త గారు రాగా నేను కొంచెం మాట్లాడాలి. నువ్వేం గాబరాపడకు. కావాలిస్తే బాబాయ్ గారింటికి వెళ్ళు. ఏమిటన్నయ్య ఇదంతా? ఆయన ఏం చేశారు? ఏం చేశాడా? నన్ను పార్క్ అంతా పరిగెత్తించాడు. చిక్కితే అక్కడే ఉతికేసేవాడిని. అన్నయ్య, అటువంటి మాటలు నాకు సరిపో. ఎందుకు సరిపో? మన గౌరవం కాస్త గంగలో కలిపి వాడు పరువు లేకుండా తిరుగుతూ ఉంటే? వారే అటువంటి పనులు చేయరు కానీ నువ్వు ఊరుకో. ఇలా వెనక వేసుకుని అసలు నువ్వే వాడిని పాడు చేస్తున్నావు. బాబాయ్కి తెలుసు. ఇవాళ వాడు ధోరణి కళ్ళారా చూశాను. ఇంకా ఎలా ఊరుకునేది? అంత ఊరుకోలేకపోతే నువ్వు ఇంటికి వెళ్ళన్నయ్య. నాకు వచ్చిన భయం ఏం లేదు. విన్నావా బాబాయ్ మా చెల్లయ్య గారి మాటలు? అన్నయ్యని అలా అనొచ్చా రుక్మిణి? నీ క్షేమం కోరి కృష్ణారావుని కాస్త అదుపులో పెడదామని అడుస్తాను. ఇక ఈ మాటలు మానండి బాబాయ్. మీరు నాకు ఉపకారం చేద్దామనుకుంటున్నారు, కానీ చివరికి జరిగేది అపకారమే. నాకు తెలుసు. మీరంతా చేరి వారి మనసు విరిచి నాకు ఈ సుఖం కూడా లేకుండా చేస్తారు. అలా ఏం కాదు కానీ నువ్వు ఊరుకో. నేను చేసే వెళ్తాను. అప్పా 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 అప్పా, రుక్కు రుక్కు. ఏమిటండి, ఏమైంది? తలనొప్పి బ్రహ్మాండంగా పట్టుకుంది. ఉండండి, అమృతాంజలిని తీసుకొస్తాను. ఏమాయ్, పార్క్ లో పని అంతా అయిపోయిందా? పార్క్ లో నాకేం పని? నేనేమన్నా సోంబేరినా? నేను ఆఫీస్ నుంచి వస్తున్నాను. ఆఫీసుకు తాళం వేసి తాళం చెవులు నా చేతిలో ఉంటే అదే ఆఫీస్ పని మీదండి బాబు. ఆఫీసు మేనేజర్ని నేను. నాకు తెలియని ఆఫీసు పని ఏమిటి? అబ్బబ్బబ్బ, ఏమిటి కోర్టు విచారణ? రుక్కు, తల బద్దలైపోతుంది. వస్తున్నానండి, లోపల రండి, మందు రాస్తాను. కిషన్, నీ వేషాలని నాకు తెలుసు. నీకు అసలైన మందు ఏ బాక్సింగా? రెడీ. ఎదురు తిరిగాడే, తెగించాడన్నమాట. మనం ఏదైనా చేస్తే చెల్లాయి కష్టంగా ఉంటుంది. నేను అందుకే భయపడుతున్నాను ప్రతాప్. అయితే ఏంటి నీ సలహా? ఏం లేదు, ఇటు నుంచి వీలు కాకపోతే అటు నుంచి నరుకురమ్మన్నాడు. చూడు. ఓ చేస్తాను. అయితే ఇప్పుడే వెళ్తాను. పైగా ఉందా? ఓ సలహాల బాబు గారు, నందా గారు ఊళ్ళోకి వచ్చారు.
తమకు తీరుగ్గా ఉంటే తాళం చేయి తీసుకురమ్మన్నారు. ఓష్ ఓష్ నీకెంత ఇది వచ్చిందిరా? పై గుమస్తాను చూసారా, నేను వస్తా. ఉండండి, హార్లిక్స్ తీసుకొస్తాను. ఇదిగో, నువ్వు కాఫీ తీసుకొస్తే తాగుతా, లేకపోతే నాకు అక్కర్లేదు. అబ్బా, గండం తప్పింది. కృష్ణారావు, ఎవరు? అబద్ధాలు చెబుతున్నావు. వివాహ సమయంలో నా ఎదుట నీవు చేసిన ప్రమాణాలు తప్పుతున్నావు. ప్రమాణాలు తప్పడం ఏమిటి? కాస్త కులాసా కోసం అలా బయటికి వెళ్ళొస్తే. అదే నేను హెచ్చరించిన ప్రేమగండం నీకు ఇప్పుడు దాపరించింది. మనస్సును మళ్లించుకొనకపోయావో చెడిపోతావు. ఏం చెడిపోను, మనస్సు మన చేతిలో ఉంది. ఇలా మూర్ఖిస్తే చివరకు పశ్చాత్తాపడవలసి వస్తుంది. జాగ్రత్త. నాయక మహాశయ, మీకింతకంటే వేరే ఉద్యోగం ఏమీ దొరకలా నా వెంట పడ్డారు? నా ఉద్యోగం నేను నిర్వహించాను, పిదప నీ ఇష్టం. అబ్బా, కాస్త కులాసా కోసం అలా బయటికి పెడితే అందరూ నా వెంటబడి వేటాడుతున్నారే. ఏమిటి అరాచకం? మధురమైన జీవితాన్ని చేదు కషాయించేస్తున్నారు. ఏమిటండి మాట్లాడుతున్నారు? స్వాగతంలే, నీకు అర్థం కాదు.